ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందా? గులాబీ పాలకులకు కమిషన్లు అందాయన్న కాంగ్రెస్ ఆరోపణల్లోని వాస్తవాలేంటి? న్యాయ విచారణ నుంచి తప్పించుకునేందుకు కారు పార్టీ ఎత్తులు వేస్తోందా? అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పరస్పర సవాళ్లకు బీటీపీఎస్ అస్త్రంగా మారడానికి కారణాలేంటి? తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో ఈ ప్లాంట్ నిర్వహణ తెలంగాణ సర్కారుకు గుదిబండగా మారిందా? ఖజానాకు భారంగా పరిణమిస్తోందా? భద్రాచలం థర్మల్ విద్యుత్ కేంద్రం బీటీపీఎస్ పై అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య హాట్ గా జరిగిన చర్చ పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్లాంట్ వ్యవహారంలో ముడుపుల అంశంపై సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభలో సమరం సాగింది. 1080 మెగావాట్ల సామర్థ్యంలో చేపట్టిన ఈ ప్లాంట్ కు 2015 మార్చి 28న అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 270 మెగావాట్ల కెపాసిటీతో 4 యూనిట్లను నిర్మించారు. అవినీతి అంశంపై ఓవైపు న్యాయ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు సాంకేతిక సమస్యల సుడిగుండంలో చిక్కింది బీటీపీఎస్. జూన్ 29న పిడుగుపడి మొదటి యూనిట్ జనరేషన్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని జెన్కో అధికారులు ప్రకటించారు. కానీ వాస్తవంగా అగ్ని ప్రమాదం జరిగిందనే వాదనలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు దీన్ని తేల్చలేదు. ప్రమాదం జరిగిందని చెబితే విచారణ జరిపి బాధ్యులను తేల్చాల్సి ఉంటుంది. ఇందుకు కారణమైన వారికి చర్యలు తప్పవు. దీని నుంచి తప్పించుకునేందుకు పిడుగుపడి కాలిపోయిందని రికార్డులు రాశారట. కొత్త జనరేషన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుపై జెన్కో అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ఖరీదు సుమారు 20 కోట్లు ఉంటుంది. మొదటి యూనిట్ ను షట్ డౌన్ చేయడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ యూనిట్ నుంచి రోజుకు 50 లక్షల యూనిట్స్ ఉత్పత్తి జరిగేది. కానీ విద్యుత్ జనరేషన్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రోజుకు సుమారు 3 కోట్ల రూపాయల నష్టం వస్తోందని లెక్కలు తేల్చారు అధికారులు. తెలంగాణ విద్యుత్ జనరేషన్ కంపెనీ నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 2020 నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. అయితే కేంద్ర విద్యుత్ మండలి సీఈఏ మార్గదర్శకాల ప్రకారం 2 ఏళ్లకోసారి ప్రతి యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి సర్వీస్ తో పాటు మరమ్మతులు చేయాలి. మొదటి యూనిట్ కు 2022 నవంబర్లో రిపేర్లు జరిగాయి. ఈ ఏడాది నవంబర్లో సర్వీస్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఇటీవల మొదటి యూనిట్ లో 400 kV విద్యుత్ జనరేషన్ ట్రాన్స్ఫార్మర్ లో కండెన్సర్ బుష్లు కాలిపోయాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో పాటు మరమ్మతులకు 30 కోట్ల రూపాయలు జెన్కోపై అదనపు భారం పడుతుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ తయారీకి ఆర్డర్ ఇచ్చిన 6 నెలల సమయం పడుతుందని బీహెచ్ఈఎల్ జెన్కో సంస్థకు స్పష్టం చేసింది. దీంతో అంతకాలం ఉత్పత్తి చేయకపోతే భారీ నష్టం వస్తుందని భావించిన తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీటీపీఎస్ అవినీతి పర్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డిని కడిగి పారేశారు. ఇండియా బుల్ కంపెనీ నుంచి 100 కోట్లు కమిషన్లు తీసుకుని మాజీ సీఎం కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణకు ఎందుకు జంకుతున్నారని క్వశ్చన్ చేశారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టిన నాటి నుంచి పలు వివాదాలు చుట్టుముట్టాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులతో కన్స్ట్రక్షన్ 2 ఏళ్ల పాటు నిలిచిపోయింది. బొగ్గు రవాణాకు ఇప్పటికీ రైల్వే లైన్ నిర్మాణం జరగలేదు. దీంతో వందల లారీలు బొగ్గు రవాణాతో ట్రాఫిక్ తో పాటు పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. దీంతో మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నిర్వహణ పరమైన సమస్యలతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి ఆర్థికంగా నష్టం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల బీటీపీఎస్ ను పరిశీలించి ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ ప్రభుత్వానికి గుదిబండగా తయారైందని కామెంట్ చేయడం గమనించదగ్గ విషయం. ప్లాంట్ నిర్వహణ ఖజానాకు భారమైందన్న వాదాన్ని వినిపించారు. బీఆర్ఎస్ పాలకుల అవినీతి, కమిషన్ల దందానే ఇందుకు కారణమన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఇందుకు బాధ్యులను శిక్షించాలని హస్తం నేతల నుంచి డిమాండ్ వస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా తమ ఘనతేనని కేసీఆర్ పరివారం పదే గొప్పలు చెప్పుకునేవారు. రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చామని బడాయిలు ప్రచారం చేసుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది. తెలంగాణ వెలుగుల ప్రస్థానం ఘనత మాదేనని ఇన్నాళ్లు కేసీఆర్ అండ్ కో గప్పాలకు పోయింది. కానీ కేసీఆర్ కరెంటు వెలుగుల వెనుక అవినీతి చీకట్లు కమ్ముకున్నాయన్నది సీఎం రేవంత్ రెడ్డి వాదన. వాటిని ఛేదించి అవినీతి పరులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తామన్న రేవంత్ వార్నింగ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బీటీపీఎస్ వైపు ఫ్యూచర్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.